హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్. నేను మీ మోగిల్ కిరణ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఈరోజు ఈనాడు పేపర్ మనం ప్రధాన అంశాలు చూసినట్లయితే మెయిన్ ఎడిషన్ లో మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి హెడ్లైన్ సామాజిక సమరం అంటూ మనకు ప్రధానంగా హెడ్లైన్ కనిపిస్తా ఉంది. రిహానా గ్రెటా థన్బర్గ్ ట్వీట్లతో కలకలం, మీ జోక్యం ఏంటంటూ తెందుల్కర్ సహా బాలీవుడ్ స్టార్ల ఎదురుదాడి. ఇక మరో హెడ్లైన్స్ మనం చూసినట్లయితే రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు నిరాశ అంటూ ఇక్కడ మనకు హెడ్లైన్ కనిపిస్తా ఉంది. ఈ చిత్రంలో మనం చూడొచ్చు, కొత్త లైన్లు లేవు, రైళ్లు లేవు, యాదాద్రి ఎంఎంటీఎస్ కు మొండి చెయ్యి, రాష్ట్రంలో 15 ప్రాజెక్టులకు 2420 కోట్లు. ఇక ఇది ఈరోజు వచ్చినటువంటి హెడ్లైన్. మనం ఈనాడు పత్రికలో మిగతా దీని గురించి తెలుసుకోవాలంటే 10వ పేజీలో పూర్తిగా వివరాలు ఇవ్వడం జరిగింది. ఇక కొనాలా వద్దా, రబీ ధాన్యంపై సందిగ్ధత, ప్రభుత్వ నిర్ణయం కోసం పౌర సరఫరాల శాఖ ఎదురుచూపులు. ఇక మరో హెడ్లైన్ మనం ఇక్కడ చూడొచ్చు, ఊహాజనిత అంశాల్లో జోక్యం చేసుకోలేం, కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ అంశంపై హైకోర్టు వ్యాఖ్య, పిటిషన్ కొట్టివేత. మరో హెడ్లైన్ మనం చూసినట్లయితే ఆరిపోతూ 5గురికి వెలుగు, గ్రీన్ ఛానల్లో కేర్ కు గుండె, మిగతా అవయవాలు ఇతర ఆసుపత్రులకు. ఇక కంప్యూటర్ విద్యలో వెనుకబాటు, పెద్ద రాష్ట్రాల్లో బీహార్ది చివరి ర్యాంకు, ఆ తర్వాత మన రాష్ట్రమే. ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020లో తేటతెల్లం. పూర్తి వివరాలు మనం 3వ పేజీలో చూడవచ్చు. ఇక్కడ మనం పై చిత్రంలో మనం చూడవచ్చు, సాగు చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకం అంటూ మనకు హెడ్లైన్ ఇక్కడ కనిపిస్తా ఉంది. అవి రాష్ట్రాల పరిధిలోనివి, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి, మొత్తంగా ఆ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్తో ఏకీభవించను రాజ్యసభలో తెరాస నేత కేశవరావు అంటూ ఇక్కడ మనకు హెడ్లైన్ కనిపిస్తా ఉంది. ఇక్కడ మరో హెడ్లైన్ మనం చూడొచ్చు, చట్టాలు రద్దు కాకుంటే గద్దెపై ఉండలేరు, మేకులపై పడుకుంటా నా మీదుగా వెళ్ళండి, కేంద్రానికి రాకేష్ టికైత్ హెచ్చరిక, ఉద్యమం విస్తరిస్తుందని ప్రకటన. ఇక రైతు సమస్యలపై చర్చిద్దాం, రాజ్యసభలో అధికార ప్రతిపక్ష సభ్యుల అంగీకారం, ప్రత్యేకంగా 5 గంటల సమయం కేటాయించిన చైర్మన్ వెంకయ్య నాయుడు, ఉభయ సభలు నేటికి వాయిదా. మరో హెడ్లైన్ మనం ఇక్కడ చూడొచ్చు, పులిలా వచ్చి పిల్లిలా నక్కి, కుక్కను వేటాడబోయి దాంతో పాటు మరుగుదొడ్డిలో చిక్కిన చిరుత. ఇక్కడ మనం పై చిత్రంలో కూడా మనకు ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇక కొత్త పరేషాన్, ఆధార్ అనుసంధానానికి అవస్థలు, సాంకేతిక సమస్యతో లబ్ధిదారుల పడిగాపులు. ఇక్కడ కొత్త పరేషాన్ అంటూ హెడ్లైన్స్ లో మనం ఈ చిత్రంలో చూడొచ్చు. భారీగా క్యూ లైన్ మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఎంత సాంకేతిక సమస్యతో వీళ్ళందరూ కూడా వెయిటింగ్ లో, అంటే మనకు ఇక్కడ పడిగాపులు కాస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. తర్వాత పరీక్షల తగ్గింపు, సమయం పెంపు అంటూ మరో హెడ్లైన్ మనం ఇక్కడ చూడొచ్చు. పై చిత్రంలో చూడొచ్చు, ఇక్కడ 10లో 6 పేపర్లే, ఛాయిస్ పెంపు, ఉత్తర్వుల జారీ అంటూ హెడ్లైన్ మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరో హెడ్లైన్ మనం ఇక్కడ చూసినట్లయితే విశాఖ హుక్కు ప్రైవేటుకు దక్కు అంటూ మరో హెడ్లైన్ మనకు కనిపిస్తూ ఉంది. 100%, ఇక్కడ 100కు 100% ప్రైవేటీకరణ, కేంద్రం మంత్రివర్గం ఆమోదం అంటూ మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇక 50,000 పైనే ముగిసిన సెన్సెక్స్, చరిత్రలో ఇదే తొలిసారి. జనవరి 21, ఫిబ్రవరి 2న ఆ స్థాయిని చేరిన మళ్లీ వెనక్కి 3 రోజుల్లో 12.41 లక్షల కోట్ల సంపద వృద్ధి అంటూ మనకు హెడ్లైన్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక అమెజాన్ కొత్త CEO ఆండీ జార్సీ, వైదొలగ ఉన్న జెఫ్ బెజోస్ అంటూ మనకు ఇక్కడ హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. ఇక ఈరోజు ఇది మనకు ఈనాడులో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇక ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్ లో మనం చూసినట్లయితే ఇక్కడ మనకు పై చిత్రంలో హెడ్లైన్ మనకు కనిపిస్తూ ఉంది, మహబూబ్ నగర్ లో ఓ ఆధార్ కేంద్రంలో ఫోన్ నెంబర్ లింకేజ్ కోసం వేచి ఉన్న ప్రజలు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. పై చిత్రంలో చూడొచ్చు, ఇక్కడ భారీగా క్యూ లైన్ కట్టి ప్రజలు ఎంత వీక్షిస్తున్నారో మనం ఇక్కడ చూడొచ్చు.
ఇక లింకు తెచ్చిన తంట అంటూ మనకు ప్రధానంగా హెడ్లైన్ కనిపిస్తా ఉంది. ఓటీపీకే ప్రాధాన్యం ఇస్తున్న డీలర్లు, పౌర సరఫరాల శాఖ నిర్వాకం అంటూ మనం ఇక్కడ చూడొచ్చు. ఆధార్కు సెల్ నెంబర్ లింకు లేక సమస్య, మీ సేవా కేంద్రాల వద్ద లబ్ధిదారుల బారులు, 200 వసూలు చేస్తున్న నిర్వాహకులు. ఇక ఉదయం నుంచే క్యూ లైన్లలో సొమ్మసిల్లి పడిపోతున్న వృద్ధులు, ఐరిస్ సాధ్యం కాకపోతేనే ఓటీపీ, కమిషనర్ అనిల్ కుమార్ తాజా ఉత్తర్వు. మిగతా మనకు ఇక్కడ 12వ పేజీ లోపల చూడొచ్చు. ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి హెడ్లైన్ చూసినట్లయితే సోషల్ వార్ అంటూ మనకు ప్రధానంగా హెడ్లైన్ కనిపిస్తా ఉంది. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు మనం, రైతు ఆందోళనపై ట్విట్టర్లో చెలరేగిన యుద్ధం, అకౌంట్ల పునరుద్ధరణపై కేంద్రం మండిపాటు అంటూ మనకు హెడ్లైన్ కనిపిస్తా ఉంది. ఇక చర్య తప్పదు అని హెచ్చరిక, ఆందోళనకు అంతర్జాతీయ మద్దతు, గ్రేటర్ దన్ బర్గ్, మియా ఖలీఫా సహా సెలబ్రిటీల బాసట, కేంద్రం ఎదురుదాడి, సంచలన వ్యాఖ్యలొద్దని హితువు. ఇక రంగంలోకి దిగిన అగ్రశ్రేణి మంత్రులు, ట్వీట్లతో హోరు, బ్రిటిష్ పార్లమెంట్లో రైతు ఆందోళనపై చర్చ, ప్రభుత్వానికి మద్దతుగా సచిన్, కంగనా, అక్షయ్ దేవ్గన్. ఇక భారత్ పరువు మంట కలిసిందంటున్న రాహుల్ గాంధీ, త్రివర్ణ పతాకానికి అవమానం జరగనే లేదు అన్న శివసేన. జింద్ మహాపంచాయతీలో ప్రసంగిస్తున్న రైతు సంఘం నేత తికాయత్ అంటూ మనకు ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇక్కడ హెడ్లైన్ మనం చూసినట్లయితే రైతు ఆందోళనపై రాజ్యసభలో 15 గంటల చర్చ అంటూ మనకు ప్రధానంగా కనిపిస్తుంది హెడ్లైన్. 5 గంటల సమయం పొడిగింపు, విపక్షాల డిమాండ్కు అంగీకారం. ఇక ప్రశ్నోత్తరాలు, 0 అవర్ ప్రైవేట్ మెంబర్స్ బిజినెస్ సమయం రద్దు, ప్రతిష్టకు పోవద్దు అంటున్న ఆజాద్, రైతులు శత్రువులు కాదు ఎస్పీ, పరిష్కారం కోసం తలుపులు బార్లా, మరో షాన్బాగ్ చేయొద్దు బీజేపీ, లోక్సభలో ప్రత్యేక చర్చకు డిమాండ్, వేల్లోకి విపక్షాలు, స్పీకర్ అసహనం. ఇక గద్దె దిగుతారంటూ మరో హెడ్లైన్ మనకు కనిపిస్తా ఉంది. చట్టాలు రద్దు కాకుంటే అధికారం కోల్పోతారు, కేంద్రానికి తికాయత్ తాజా హెచ్చరిక. జింద్ పంచాయత్లో రైతులతో ప్రదర్శన, వ్యవసాయ చట్టాలు రద్దు చేయండి, 400 మంది విద్యావేత్తల వినతి, సింగు వద్ద భారీ ఎత్తున వలలు, బారికేడ్ల ఏర్పాట్లు, స్థానిక నిర్ణయాలు, తోమర్, హింసపై విచారణకు సుప్రీం నిరాకరణ. ఇక మరో హెడ్లైన్ మనం ఇక్కడ చూసినట్లయితే జోరుగా హుషారుగా అంటూ మరో ప్రధానమైనటువంటి వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ అంటూ మనం ఇక్కడ చూడొచ్చు. దేశంలో 147 రకాల ఈ బైక్స్ అందుబాటులో, 6 ఈ కార్లు. ఈ ఏడాది మరిన్ని కార్ల రాక, రాష్ట్ర ప్రభుత్వం తాయిలాలతో అమ్మకాల జోరు, ఛార్జింగ్ సమస్యను అధిగమిస్తే ఎదురే ఉండదు, భారీగా తగ్గనున్న సగటు ప్రయాణ ఖర్చులు అంటూ మనకి ఇక్కడ చూడొచ్చు హెడ్లైన్స్ లో. ఇక్కడ మరో హెడ్లైన్ మనం చూసినట్లయితే కాళేశ్వరం పరిధిలో యూజర్ ఛార్జీలు అంటూ మనకు హెడ్లైన్ కనిపిస్తా ఉంది. వసూలు చేయాలన్న 15వ ఆర్థిక సంఘం, ప్రాజెక్టు నిర్వహణకు గ్యారంటీ రెవెన్యూ అవసరం. ఇక రాష్ట్ర జిఎస్డిపిలో 52% 4 జిల్లాల నుంచే, అన్ని ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేలా చూడాలి, కేంద్రంపై ఎక్కువగా ఆధారపడకపోవడం మంచిది, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సంఘం సూచనలు. ఈజ్ ఆఫ్ డూయింగ్, భూ రికార్డుల నవనీకరణపై కితాబు అంటూ మనకు హైలైట్ మనకు కనిపిస్తా ఉంది. ఇక 10లో 6 సబ్జెక్టుకు ఒక్క పేపరే, ఈ ఏడాదికి పరీక్షల కుదింపు, పరీక్ష సమయం అరగంట పెంపు, అన్ని సెక్షన్లలోనూ ఐచ్ఛికాలు, ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు. ఇక పిల్లలను బడికి పంపించండి, 6, 7, 8 తరగతుల విద్యార్థులకు పలు ప్రైవేటు విద్యా సంస్థల ఫోన్లు, తల్లిదండ్రులకు సంక్షిప్త సందేశాలు, చర్యలు తప్పవు అధికారులు. ఇక్కడ మరో చిత్రం మనం ఇక్కడ చూసినట్లయితే ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనకపోతే ఎలా, రైసు మిల్లర్లు కొనగలరా, సాగు రంగాన్ని ప్రోత్సహించకపోతే దేశంలో మిగిలేది ఆకలి చవులే, కేంద్రం రైతు సమస్యలను తీర్చాలి, నాకు అధికారాన్ని అమ్మ నాన్న ఇవ్వలే, పల్లెల్లో ఉండే రైతులే ఇచ్చారంటున్న ఈటల. ఇక మరో హెడ్లైన్ మనం చూసినట్లయితే మద్యం మత్తులో బిడ్డ గొంతు నిలిమిన తల్లి సతాయిస్తున్నందుకే చంపినట్లుగా తాఫీగా వెల్లడి, ఆమె భర్త కూడా ఫుల్లుగా తాగి ఆమైకంలోనే. ఇక ఘోరాన్ని చెప్పినా అర్థం చేసుకోలేని స్థితిలో రంగారెడ్డి జిల్లా రామన్నగూడలో ఈ దారుణం జరిగినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. ఇక నోట్లో క్యాన్సర్ రక్కసి, నేడు వరల్డ్ క్యాన్సర్ డే, పెరుగుతున్న ఓరల్ క్యాన్సర్ కేసులు, తగ్గిన రొమ్ము, గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్లు, రాష్ట్రంలో 1.7% క్యాన్సర్ పాజిటివ్ రేట్ అంటూ మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇక మరో చిత్రం మనం ఇక్కడ చూడొచ్చు. రేవంత్ రెడ్డి మరి తమిళనాడు ఎన్నికల్లో బీజేపీకి కేసీఆర్ నిధులు అంటూ మనకు హెడ్లైన్ కనిపిస్తా ఉంది. కేసులు చూపి లొంగ తీసుకున్న మోదీ, కేసీఆర్ ప్రోద్బలంతోనే ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డి, ఎంపీ రేవంత్,
ఇక షాన్ కలిసి ప్రభుత్వాన్ని షాన్ను కలిసి భద్రత కల్పించాలని వినతి అంటూ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక ఈరోజు మనకు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇక నమస్తే తెలంగాణ పత్రికలో మనం మెయిన్ ఎడిషన్ చూసినట్లయితే మనకు ఇక్కడ హెడ్లైన్ చూడొచ్చు. కేసీఆర్ గారి ఒక చిత్రం కూడా చూడొచ్చు మనం. తెలంగాణ పల్లె ఇప్పుడు ప్రగతి బాటలో వికసిస్తున్న మల్లె అంటూ మనకు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తా ఉంది. మన ఊరు బృందావనం అంటూ ఇక్కడ హెడ్లైన్ కనిపిస్తా ఉంది మనకు. పై చిత్రంలో చూడొచ్చు మనం. నల్గొండ జిల్లా రాములబండ గ్రామంలో ఉదయాన్నే చెత్త సేకరిస్తున్న పంచాయతీ ట్రాక్టర్. ఇక ఊరినే మార్చింది అంటూ మరో ఇక్కడ హెడ్లైన్ మనం చూడొచ్చు. మన పల్లెకు ప్రగతి అలుకు, సమస్యల కుసుపూడ్చి హరిత తోరణాలు కట్టి ఊరి బాగుకు ఉద్యమం, పల్లె ప్రగతి విప్లవం అంటూ హెడ్లైన్ మనకు కనిపిస్తా ఉన్నది. ఇక్కడ పల్లెల్లో నవోదయం, పరిశుభ్రతే ప్రథమం, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, నర్సరీలు మనం ఇక్కడ చూడొచ్చు. ట్రాక్టర్లు, ట్రాలీ, ట్యాంకర్లు, డంపింగ్ యార్డ్లు అన్ని మనకు ఇక్కడ చిత్రంలో మనం చూడొచ్చు. 100% అంటూ నర్సరీలు పెంచిన మొక్కలు, నాటిన మొక్కలు, వైకుంఠ ధామాలు పూర్తయినవి. ఇక్కడ మనకు పూర్తి వివరాలు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇక 10th లో 6 పేపర్లు అంటూ మరో హెడ్లైన్ మనం ఇక్కడ చూడొచ్చు. పరీక్ష పేపర్లను కుదించిన విద్యాశాఖ, 80 మార్కులకు ఒకే పరీక్ష సమయం 6 గంటల సేపు పెంపు. ఇక మే 17 నుంచి పరీక్షలు మొదలు. ఇక్కడ మరో హెడ్లైన్ మనం చూడొచ్చు. ఇక్కడ చిత్రం మనం చూసినట్లయితే స్థిరస్తుల రిజిస్ట్రేషన్ల రాబడిలో జనవరి నెల రికార్డు సృష్టించింది. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ద్వారా ఒక్కో నెలలో రూపాయలు 995 కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల చరిత్రలో ఒకే నెలలో ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం ఇదే మొదటిసారి అంటూ మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. రిజిస్ట్రేషన్ల రాబడి 995 కోట్లు మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. జనవరి నెలలో రికార్డు ఆదాయం. ఇక 2.44 లక్షల దస్తావేజుల రిజిస్ట్రేషన్. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనే 600 కోట్ల ఆదాయం. గతంలో ఒక నెల గరిష్ట రాబడి 750 కోట్లు మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నది. ఇక CEO పదవికి బెజోస్ గుడ్ బై అంటూ మనకు కనిపిస్తా ఉంది. వైదొలిగేది ఈ ఏడాదే. అమెజాన్ కొత్త CEOగా వెబ్ సర్వీసెస్ అధిపతి జెస్సీ అంటూ మనకు ఇక్కడ చూడొచ్చు. మరింత దిగిన బంగారం అంటూ మనకు హెడ్లైన్ కనిపిస్తా ఉంది. ఇక తులం పసిడి 232 తగ్గుదల. వెండి కిలోపై రూపాయలు 1955 మనకు తగ్గినట్టు కనిపిస్తా ఉంది. ఇక సెన్సెక్స్ 256 రెండో రోజుకు బడ్జెట్ జోరు 14,789.95 వద్ద నిఫ్టీ అంటూ మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇక హరిత తెలంగాణ అద్భుతం అంటూ మరో హెడ్లైన్ మనం ఇక్కడ చూడొచ్చు. నార్వే పర్యావరణవేత్త ప్రశంస. మరో హెడ్లైన్ మనం ఇక్కడ చూడొచ్చు. 6 వారాల తర్వాతే OTTలోకి. నిర్మాతలకు ఎగ్జిబిటర్ల షరతులు. సింగిల్ స్క్రీన్లకు పర్సెంటేజీ ఇవ్వాల్సిందేనని డిమాండ్, లేదంటే మార్చిలో హాళ్లు బంద్. పెద్ద సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన 6 వారాల తర్వాతే OTTలో విడుదల చేయాలి. చిన్న సినిమాకు 4 వారాలు తీసుకోవచ్చు. ప్రస్తుతం సినిమాల విడుదలకు సింగిల్ స్క్రీన్లలో కూడా పర్సెంటేజ్ విధానం అమలు చేయాలి అంటూ మనకి ఇక్కడ హెడ్లైన్ కనిపిస్తా ఉంది. దీని వివరాలు పూర్తిగా మనం 2వ పేజీలో చూడొచ్చు. ఇక మరో హెడ్లైన్ మనం ఇక్కడ చూసినట్లయితే జూన్ కల్లా సికింద్రాబాద్, మహబూబ్ నగర్ డబ్లింగ్ అంటూ మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇక అందుబాటులోకి GPA ఆప్షన్, ధరని మరింత విస్తృతం, భూములకు మార్టిగేజ్ సదుపాయం అంటూ మనకు హెడ్లైన్ మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. దీని వివరాలు పూర్తిగా మనకు 2వ పేజీలో ఇచ్చారు. ఇక నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఈరోజు. ఇక సాక్షి పత్రికలో మనం ఈరోజు మెయిన్ ఎడిషన్ లో చూసినట్లయితే ప్రధానమైనటువంటి వార్త మనకి ఇక్కడ చిత్రంలో చూడవచ్చు మనం. అమెజాన్ కు కొత్త CEO తప్పుకొనున్న జెఫ్ బెజోస్, కొత్త CEOగా యాండీ జెస్సీ అంటూ మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక చిన్న ఇన్వెస్టర్ల బడా గేమ్, పార్ట్ సేల్ చేసిన ఫండ్స్ కు భారీగా నష్టాలు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తోంది హెడ్లైన్. ఇక ముఖ్యంగా మనం ప్రధానమైన వార్తలు చూసినట్లయితే ఇక్కడ 18 రోజుల్లో 40 లక్షల మందికి వేగంగా వ్యాక్సినేషన్ అంటూ హెడ్లైన్ మనకు కనిపిస్తా ఉంది. పూర్తి వివరాలు మనకు ఇక్కడ 7వ పేజీలో ఇచ్చారు. ఇక ట్విట్టర్లో వార్ అంటూ మరో హెడ్లైన్ మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత ట్రంప్ వలస నిబంధనలు వెనక్కి, బైడెన్ భారీ మార్పులు అంటూ కూడా మనకి ఇక్కడ హెడ్లైన్ కనిపిస్తా ఉంది. పూర్తి వివరాలు మనకు 7వ పేజీలో దీని గురించి క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. ఇక పల్లె క్లినిక్లు అంటూ మరో హెడ్లైన్ మనం ఇక్కడ చూడొచ్చు.
కొత్త అవతారం ఎత్తనున్న ఆరోగ్య ఉప కేంద్రాలు, రాష్ట్రంలో 4905 ఉప కేంద్రాలు క్లినికులుగా మార్పు, ఇక డాక్టర్ లేదా నర్సు ఉండేలా ప్రణాళిక, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ మనకి ఇక్కడ హెడ్లైన్ కనిపిస్తా ఉంది. 50,000 శిఖరం పైకి సెన్సెక్స్, ఇక మార్కెట్లో మూడో రోజు మెరుపులే, 142 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ అంటూ మనకి ఇక్కడ హెడ్లైన్ మనం చూడొచ్చు. తాగునీరు ఫ్రీ, 142 పట్టణాలకు విస్తరించనున్న ఉచిత నీటి సరఫరా మనకు హైలైట్ గా నిలుస్తా ఉంది. ఇక్కడ రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లో అమలుకు ప్రణాళికలు, మున్సిపల్ ఎన్నికల తర్వాతే అమలుకు యోచన. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ హామీ ఇచ్చే అవకాశం, జిహెచ్ఎంసీలో ఇప్పటికే ప్రారంభమైన పథకం, వచ్చే మే నెల లేదా జూన్ నుంచే అమలు అన్నట్టుగా మనకి ఇక్కడ హెడ్లైన్ మనం కనిపిస్తా ఉంది. ఇక్కడ మరో హెడ్లైన్ మనం చూసినట్లయితే, ఆ చట్టాలను రద్దు చేయండి, ప్రభుత్వం ప్రతిష్టకు పోవద్దు, రైతులను శత్రువులుగా చూడొద్దు, రాజ్యసభలో విపక్ష సభ్యుల విజ్ఞప్తి, ప్రారంభమైన ధన్యవాద తీర్మానంపై చర్చ, ఇక లోక్సభలో కొనసాగిన వాయిదా పర్వం. ఇక 10th 6 ప్రశ్న పత్రాలే, బహుళైచ్ఛిక ప్రశ్నలు, మార్కులు పెంపు, ఒక్కో పేపర్లో ఇంటర్నల్స్ కు 20 మార్కులు, ఇక మిగతా 80లో ఆబ్జెక్టివ్ కు 20 మార్కులు, వాక్య రూపంలో సమాధానాలకు 60 మార్కులు, ఇక పరీక్ష సమయం పెంపు అంటూ మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తా ఉంది వార్త. ఇక 10 లక్షల గృహాలకు లబ్ధి అంటూ ఇది మనకు ఇందాక చెప్పినటువంటి ఫ్రీ నీటి సరఫరా అనేది మనకు ఇక్కడ ఈరోజు హైలైట్ గా కనిపిస్తుంది సాక్షి పత్రికలో. తూచ్ సొంత వాచ్ అంటూ మనకు మరో హెడ్లైన్ చూడొచ్చు. ప్రైవేట్ యాప్ ఈ వాచ్ విడుదల చేసిన ఏపీ ఎస్సిసి నిమ్మగడ్డ, ప్రముఖ కార్పొరేట్ కంపెనీ పేరు తెరపైకి తెచ్చి ఆటలు, ఇక తమ పేరుతో దుష్ప్రచారాన్ని ఖండించిన కంపెనీ ప్రతినిధులు అంటూ మనం ఇక్కడ చూడొచ్చు. చిత్తశుద్ధికి తార్కాణం ఇక్కడ మనకు చిత్రంలో చూసినట్లయితే పారిశుద్ధ కార్మికుల బతుకు పోవడానికి దర్పణంగా ఈ దృశ్యం మనం చూడొచ్చు. ఇక నిత్యం గ్రామాలను శుద్ధి చేస్తూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్న కార్మికులు విధి నిర్వహణలో ప్రాణాలు సైతం లెక్క చేయరని చెప్పేందుకు ప్రత్యక్ష నిదర్శనం అంటూ ఇక్కడ మనం చూడొచ్చు. ఇది సిద్దిపేట జిల్లా మార్కు మండలం చేవర్తి గ్రామంలో బుధవారం చాట్లపల్లి మహేష్ అనే కార్మికుడు కాళ్ళు పట్టుకోగా బిట్ల యాదగిరి అనే మరో కార్మికుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీని శుద్ధి చేస్తున్నటువంటి దృశ్యాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఇక సుర్రుమంటున్న సూర్యుడు, రాష్ట్రంలో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు సాధారణ ఉష్ణోగ్రతల కంటే కాస్త ఎక్కువగానే నమోదు, ఈ నెలలో చలి ఉంటుందన్న వాతావరణ శాఖ. ఇక 12th వరకు టీచర్లకు టెట్, ఫ్రీ ప్రైమరీకి బోధించే వారికి కూడా వర్తింపు అంటూ మనకి ఇక్కడ చూడొచ్చు. నూతన విద్యా విధానంలో భాగంగా అమలుకు ఎన్సిటిఈ చర్యలు, అధ్యయనానికి కమిటీ ఏర్పాటు. ఇక ఈరోజు సాక్షి పత్రికలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఇవి. ఇక వెలుగు దినపత్రికలో ఈరోజు మనం మెయిన్ ఎడిషన్ లో చూసినట్లయితే సూపర్ ఐడియా కదా అంటూ ఇక్కడ మనకు మరో చిత్రం కనిపిస్తా ఉంది హైలైట్ గా. ఏక్ నంబర్ మామిడి చెట్టు, కొమ్మ కొమ్మకు కాయనే కానీ కోతుల బెడద, మరి వచ్చి మీద పడ్డాయంటే కొమ్మలో దిక్కు కాయలో దిక్కు అయితాయి. ఆ ఇంటాయనకు ఇదే దిగులు పట్టుకుంది, ఏం చేద్దామబ్బా అని మస్తుగా సోచాయించిండు, పట్నంకు పోయి వల తెచ్చిండు, చెట్టు మొత్తం పరిచేసిండు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మార్పడగా ఊర్లో మధుసూదన అనే రైతు ఇలా వెరైటీగా ఆలోచించిండు, ఊరోళ్ళు కూడా ఒక ఐడియాని చెట్టును కాపాడింది అంటూ మెచ్చుకుంటున్నారు. చూడొచ్చు, వలతో చెట్టును పూర్తిగా కప్పేసినటువంటి చిత్రం మనం ఇక్కడ చూడొచ్చు. కోతుల బిడ్డలకు ఒక ఆయన ఇది ఇంతగా ఆలోచించినటువంటి ఐడియాగా మనం చూడొచ్చు. రెండు 2016లో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ఇది. ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది, అదిగో భద్రాద్రి, ఏది అభివృద్ధి, 6 ఏళ్లుగా రామయ్య గుడికి పైసా ఇవ్వని రాష్ట్ర సర్కార్, 4 ఏళ్ల కిందట సీఎం చెప్పిన రూపాయలు 100 కోట్లు రాలే, కేంద్రం రామాయణ్ సర్క్యూట్ కింద చేర్చిన రాష్ట్రం పట్టించుకోలే, సర్కార్ డిపిఆర్ ఇవ్వక 30 కోట్లు వెనక్కి, ఇప్పుడు ప్రసాద్ కింద చేర్చేందుకు పాట్లు, మాస్టర్ ప్లాన్ మూలకు, భక్తులకు సౌకర్యాలు కరువు, వారంలో వస్తానన్నాడు, 4.5 ఏళ్ళు దాటే. హెడ్లైన్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరో హెడ్లైన్ మనం ఇక్కడ చూసినట్లయితే ప్రధానంగా మనకు ఇక్కడ వార్త
కనిపిస్తా ఉంది. ఇక్కడ ఈ చిత్రంలో మనం చూసినట్లయితే ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ కోసం భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో మీసేవ వద్ద జనం ఈ రకంగా క్యూ కట్టారు. ఇదేం కోసం అంటూ మనకు మరో హెడ్లైన్ ఇక్కడ కనిపిస్తా ఉంది. రేషన్ తీసుకోవడానికి ఆధార్ మొబైల్ నెంబర్ లింకింగ్ కోసం జనాల తిప్పలు ఇక్కడ మనం చూడొచ్చు. పొద్దున లేవంగానే మండల కేంద్రాలకు పరుగులు, లబ్ధిదారులు లక్షల్లో ఉంటే ఆధార్ సెంటర్లు పదుల్లోనే, గంటల తరబడి క్యూ లైన్లో జనం పడిగాపులు. ఇక నరకయాతన పడుతున్న ముసలోళ్ళు, అందిన కాడికి వసూలు చేస్తున్న సెంటర్ల నిర్వాహకులు. ఇది జయశంకర్ భూపాలపల్లిలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి వార్త ఈరోజు మనకు వెలుగులో కనిపిస్తూ ఉంది. ఇక ఇక్కడ మనం హెడ్లైన్ చూసినట్లయితే వర్సిటీలకు వీసీలను నియమించండి, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని గవర్నర్ తమిళిసై మరోసారి సర్కార్కు సూచించారు. ఇక్కడ మరో చిత్రం చూడొచ్చు మనం. శ్రీశైలంలో నీళ్లు తక్కువ ఉన్నా ఎత్తిపోయొచ్చు, రాయలసీమ నెల్లూరు జిల్లాలోని ప్రాజెక్టులకు నికర జలాలు తరలించేందుకే ఏపీ సంగమేశ్వరం లిఫ్ట్ స్కీమ్ చేపట్టిందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది. ఇక్కడ మనం మరో హెడ్లైన్ చూడొచ్చు. 10th లో 6 పేపర్లు. ఈసారి 10th ఎగ్జామ్స్ లో 6 పేపర్లే ఉండనున్నాయి. ఎగ్జామినేషన్ టైం ను 3 గంటల 15 నిమిషాలకు పెంచారు. రాత పరీక్షకు 80 మార్కులు, ఇంటర్నల్స్ కు 20 మార్కులు కేటాయించారు. ఇక మరో హెడ్లైన్ మనం ఇక్కడ చూసినట్లయితే పస్తుల్లో పాటగాళ్లు అంటూ మరో హెడ్లైన్ మనం చూడొచ్చు. ఇక్కడ సొంత రాష్ట్రంలో కళాకారులకు కొలువులేవి అంటూ ఇక్కడ మనకు హెడ్లైన్ కనిపిస్తా ఉంది. సాంస్కృతిక సారథి పోస్టులను భర్తీ చేయని సర్కార్ 2 ఏళ్ల క్రితం నోటిఫికేషన్, ఏడాది కింద ఇంటర్వ్యూలు, 3 నెలల్లోనే పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేసినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఉద్యమ పాట కైకిలి బాట అంటూ మనకు హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు. బంగారు తెలంగాణ గమ్యాన్ని ముద్దాడే వరకు ఆట పాటలు, డప్పు చప్పుళ్ళు, గజ్జల మోతలు ఆగకూడదు. ఉద్యమాన్ని ప్రజల వద్దకు చేర్చిన ఘనత ముమ్మాటికి కళాకారులదే. కళాకారుల వల్లనే ఉద్యమం అజయ శక్తిగా మారింది. వారికి ఉద్యోగాలు ఇవ్వడం అనేది చాలా చిన్న అంశం. ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలకు హెల్త్ కార్డులు కూడా ఇస్తాం అని 2015 ఏప్రిల్ 20న సాంస్కృతిక సారథి కళాకారుల సమ్మేళన సభలో సీఎం కేసీఆర్ అంటూ ఇక్కడ మనకు హెడ్లైన్ మనకు కనిపిస్తా ఉంది. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కు చల్ల వివరణ మనకు ఇక్కడ కనిపిస్తా ఉంది. వివాదాస్పద కామెంట్స్ పై ఫోన్ అంటూ మనకు హెడ్లైన్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరో ఇక్కడ చిత్రం చూసినట్లయితే వరంగల్ జైలు నుంచి విడుదలైన బీజేపీ లీడర్లకు స్వాగతం పలుకుతున్న కార్యకర్తలు మనం పై చిత్రంలో చూడొచ్చు. మత విద్వేషాలు రెచ్చగొట్టిన ఎమ్మెల్యేపై కేసులుండవా, ఎమర్జెన్సీ టైంలోనూ ఇంత నిర్బంధం లేదు అంటూ మనకి ఇక్కడ హెడ్లైన్ కనిపిస్తా ఉంది. అయోధ్య రాముడి గుడికి జనం స్వచ్ఛందంగా చందాలిస్తుంటే టీఆర్ఎస్ తట్టుకోలేకపోతుంది. ప్రశ్నించే వాళ్ళందరినీ జైల్లో పెట్టాలంటే జైళ్లు సరిపోవు అంటున్న బీజేపీ. ఇక ధర్మారెడ్డి ఇంటిపై దాడి కేసులో బీజేపీ లీడర్లకు బెయిల్ విడుదల, వరంగల్లో భారీ ర్యాలీ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరో హెడ్లైన్ మనం చూసినట్లయితే హాస్టళ్లకు కూరగాయలన్నీ వంటి మామిడిలనే కొనాలన్నట. ఇక్కడ చూడొచ్చు మనం ఈ చిత్రంలో. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంట్రాక్టర్లకు కలెక్టర్ల ఆదేశాలు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కనే ఉండే మార్కెట్ ఇది. కూరగాయలు కొన్న ఖర్చు కంటే కిరాయిలు ఎక్కువ, ఇట్లయితే కష్టం అంటున్న కాంట్రాక్టర్లు. ఇక వంటి మామిడి మార్కెట్ నుంచి రెసిడెన్షియల్ స్కూల్స్ కు కూరగాయలు కొని తీసుకొస్తున్న వరంగల్ కాంట్రాక్టర్లు ఇక్కడ మనకు ఈ చిత్రంలో మనం చూడొచ్చు. ఇంకా ఈరోజు వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి మనకు ప్రధానమైనటువంటి వార్తలు. ఇక ఈరోజు నినాదం దినపత్రికలో మనం ప్రధాన వార్తలు చూసినట్లయితే మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి ఇక్కడ హెడ్లైన్ మనం చూడొచ్చు. చీకటి సామ్రాజ్యంలో నయా నవాబ్ అంటూ హెడ్లైన్ మనం చూడొచ్చు. 240 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన గనుడు, 20 ఏళ్లుగా అడవిలో అడ్డా. వికారాబాద్ అడవుల్లో సమాంతర ప్రభుత్వం, సొంత సైన్యం, అక్రమ కట్టడాలు, విలాసవంతమైన నిర్మాణాలు. ఇక ఫామ్ హౌస్ వైపు అడుగు పెట్టాలంటే హడలుతున్న జనాలు, లేడిపిల్ల నుంచి ఆడపిల్ల వరకు వదలని వైనం. రంగంలోకి కలెక్టర్ పౌస్ మిబాస్. ఇక కబ్జా కోరల నుంచి విడిపించేందుకు యత్నం. ఇది మనం హెడ్లైన్ గా మనం చూడొచ్చు. ఇక మళ్ళీ రోడ్డుపైకి డబల్ డెక్కర్ అంటూ మనకు ప్రధానంగా ఇక్కడ వార్త కనిపిస్తుంది. ఈ చిత్రంలో మనం చూడొచ్చు. ట్వీట్ చేసిన మంత్రి పువ్వాడ అజయ్ మళ్ళీ గతంలో లాగానే మళ్ళీ డబుల్ డెక్కర్ మనకు రోడ్ ఎక్కర్ ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇక దీప్ సిద్ధు ఎక్కడున్నాడో చెప్తే ₹1,00,000 రివార్డు, ఆచూకీ నిమిత్తం ఢిల్లీ పోలీసుల ప్రకటన. మరికొంతమంది సమాచారం కోసం గాలింపు అంటూ మనకి ఇక్కడ చూడొచ్చు. ఇక రైతుల ఆందోళనపై 15 గంటల చర్చ అంటూ మనకు హెడ్లైన్ కనిపిస్తా ఉంది. తొలుత 10 గంటల కేటాయింపు, మరో 5 గంటలు కేటాయించాలని ప్రతిపక్షాల డిమాండ్. ఎటకేలకు ప్రభుత్వం విపక్షాల మధ్య కుదిరిన ఒప్పందం, 3 ఆప్ ఎంపీల సస్పెన్షన్. ఇక రైతు ఉద్యమం బలహీనపడలేదు, ఢిల్లీని దిగ్బంధించే ప్రణాళిక ఏది లేదు. మీడియా సమావేశంలో భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్.
ఇక్కడ మనం చిత్రం చూడొచ్చు. 10లో 6 పేపర్లే ఇక ఎస్ఎస్సి పరీక్ష పేపర్లు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. మిగతా రెండో పేజీలో మనం చూడొచ్చు. ఇక ఏపీలో 10th పరీక్షల షెడ్యూల్ విడుదల వివరాలు వెల్లడించిన మంత్రి ఆదిమూలపు సురేష్ ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. హెడ్లైన్ లో మనం చూడొచ్చు. ఇక దేశ రక్షణకు సరిహద్దులో సిద్ధం అంటూ మనకు మరో హెడ్లైన్ ప్రధానంగా కనిపిస్తా ఉంది. ఇక్కడ రక్షణ రంగం బలోపేతం దిశగా చర్యలు, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద రక్షణ సామర్థ్యం పెంపు, గగనతలంలో యుద్ధ విమానాల విన్యాసాలు, బెంగళూరులో ఎయిర్ షోను ప్రారంభించిన రాజ్నాథ్ సింగ్ అంటూ మనకు ఇక్కడ ప్రధానంగా వార్త మనం చూడొచ్చు. మరో ప్రధానంగా మనకు ఇక్కడ హెడ్లైన్ కనిపిస్తుంది. ప్రభుత్వం దిగి రావాలి, తక్షణమే చట్టాలు రద్దు చేయండి, ఢిల్లీని దుర్భేద్యమైన కోటగా మార్చేసింది. ఇక అన్నం పెట్టే రైతులపై లాఠీ చార్జ్ అమానుషం, కేంద్ర వైఖరిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం అంటూ ఇక్కడ మనకు చూడొచ్చు. ఇక్కడ మనం చిత్రంలో కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇక చట్టాలపై ఎవరితో చర్చించేది లేదు, కేంద్రానిది అసత్య ప్రచారం చేస్తుంది టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ మనకు ప్రధానంగా మరో వార్త మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ మన చిత్రంలో చూడొచ్చు. పెన్షన్లో కేంద్రం వాటా రూపాయలు 200, ఇక ఇంతకంటే ఎక్కువ అని నిరూపిస్తే రాజీనామా చేస్తా బండి సంజయ్ కు మరోమారు మంత్రి వేముల ప్రశాంత్ సవాల్ చేసినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. ఇక నిధులు లేక ప్రభుత్వ భవనాల కొరత, 37 కార్యాలయాల్లో 9ంటికే ప్రమాదపు అంచున ఉద్యోగులు సిబ్బంది విధులు అంటూ మనకు ఇక్కడ చూడొచ్చు. పశు సంవర్ధం శిథిలం అంటూ మనకు ప్రధానంగా వార్త ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇక ఆధార్ కేంద్రాల వద్ద ప్రజల బారులు అంటూ మరో ప్రధానమైనటువంటి హెడ్లైన్ మనం చూడొచ్చు. ఆధార్తో ఫోన్ నెంబర్ అనుసంధానం కోసం తంటాలు పడుతున్న జనాలు అంటూ ఇక్కడ మనకు భారీగా క్యూ లైన్ కట్టినటువంటి చిత్రం మనకు కనిపిస్తా ఉంది. నారాయణఖేడ్లో రేషన్ లబ్ధిదారుల రాస్తారోకో సేవలు అందించేందుకు తపాలా శాఖ దృష్టి అంటూ మనకు ప్రధానంగా హెడ్లైన్ కనిపిస్తా ఉంది. ఇక ఈరోజు నినాదం ప్రధాన వార్తలు మనకు దినపత్రికలు వచ్చినటువంటి మెయిన్ ఎడిషన్ లో ఉన్నటువంటి ప్రధానమైన వార్తలు ఈ రోజు అని చెప్పొచ్చు. ఓకే వ్యూయర్స్, చూశారు కదా ఈ రోజు మార్నింగ్ వార్తలు, ముఖ్యమైనటువంటి పత్రికలు వచ్చినటువంటి ప్రధాన అంశాలు. ఇక మళ్ళీ రేపు ఉదయాన్నే పత్రికలు వచ్చేటువంటి ప్రధాన అంశాలను మేము ఉంచుతాం. నమస్కారం.